యామిని, ఇందమ్మ అలాగే జీవన, కుట్టి వీళ్ళంతా కూడా పూజ కోసమని చెప్పి కారులో అలా గుడికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే అయ్యయ్యో మర్చిపోయానే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కుట్టి అయితే ఏమైంది యామిని గారు ఎందుకు అలా అంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది. ప్రసాదంలో కలపవలసిన పచ్చకర్పూరం పెట్టాలి, నేను పెట్టలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఇందమ్మ అయితే పచ్చకర్పూరం వేయకుండా మనం ప్రసాదం తయారు చేయం కదా, ఇప్పుడు ఎలాగా? అమ్మ కుట్టి, నువ్వు వెళ్ళి ఆ పచ్చకర్పూరం తీసుకుని వస్తావా, మేము ఈలోపు గుడికి వెళ్తాము అని చెప్పి ఇందమ్మ అయితే అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే సరే ఇందమ్మ గారు అని చెప్పి అక్కడి నుండి అయితే కారు దిగి పచ్చకర్పూరం కొనడానికి అయితే వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న జీవన, యామిని, ఇందమ్మ వల్ల అయితే ఎస్ మన ప్లాన్ సక్సెస్, ఇప్పుడు కుట్టిని మధ్యలోనే దించేసాం, ఈలోపు తనకి ఆ పచ్చకర్పూరం దొరకదు, ఈ పూజ మొత్తం అయిపోతుంది, మనం అనుకున్నది సాధించామని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో గుడి దగ్గర జ్యోతి అలాగే వాళ్ళ అత్తయ్యతో కలిసి అక్కడ పూజ చేస్తూ ఉంటుంది. ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే జ్యోతి అయితే అలా పూజ చేస్తూ ఉంటుంది. అది చూసి హైమ అయితే మా జ్యోతి మంచిదయ్యి తనకంతా మంచిగా జరగాలి అని చెప్పి ఆ శివయ్యకు అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అలా పూజ జరుగుతూ ఉండగా ఇంతలో కుట్టి అయితే అన్ని షాపులకు తిరిగి పచ్చకర్పూరం కోసం అయితే అడుగుతూ ఉంటుంది. ఎక్కడ దొరకకపోవడంతో తనైతే కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.